ఉద్యోగులు ప్రజా సంఘాల కృషి ఎనలేనిది మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. కానీ ఈ ఉద్యమ సంఘాల కృషిని ప్రతి ఒక్క పార్టీ తమ ఖాతాలో జమ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ దిశగా, రాష్ట్ర సాధన దిశగా సరైనట్టుగా పోయినట్టుగా మాకైతే కనిపించడం లేదు. మరి నాటి నుండి నేటి వరకు సుమారు 1500 మంది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరులైతే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నవి. అందుకు మనము మన తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీ ఎన్నో ఏళ్ళుగా కమ్యూనిస్ట్ పార్టీలోనే తిరుగుతూ సార్ మనకంటూ ఒక వేదిక కూడా అని ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉన్నది. అదే మన తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ఈరోజు ఆ పార్టీ యొక్క సదస్సు జరుపుకుంటున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. తెలియజేస్తాను సోదరులారా. ఈ కార్యక్రమానికి పిలవగానే 69 ఉద్యమకారుడు డాక్టర్ శ్రీధర్రెడ్డి గారు బహుశా చాలా మంది చూడొచ్చు. బ్రాహ్మణపల్లిలో చూసిరా, ధూమ్ధాం బ్రాహ్మణపల్లిలో ఎవరు ఇక్కడ చెడు డాక్టర్ బ్రాహ్మణపల్లిలో డాక్టర్ శ్రీధర్రెడ్డి గారు మనకు ముఖ్య అతిథిగా వచ్చేసాడు. ఆయన గారు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఆయనకు మనకు సహాయం ఇచ్చినందుకు ఆయనకు మన తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఉద్యమ అభినందనలు. అట్లాగే గురం యాగిరెడ్డి గారు గురం యాగిరెడ్డి గారు ఫోన్లోనే పెంచినాము, ఇంటికి పోలే కలవలేదు. ఆయన కానీ ఈ రోజు ఫోన్ చేసే కలుసులని కూర్చున్నారు. వారికి మనస్ఫూర్తిగా విప్లవ తెలంగాణ అభినందన అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అట్లాగే మన నాగరాజు గారు కూడా తెలియగానే తప్పకుండా వస్తాం. మామరెడ్డి గారు తెలంగాణ ఇష్యూ అది పార్టీ ఏదైనా సరే అంశం తెలంగాణ అంశం కాబట్టి తప్పకుండా వస్తామని చెప్పి మరి మన బల్లారి నాగరాజు గారు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, లోక్సత్తా కార్యదర్శి గారు, శ్రీధర్ ధర్మాసనం మహాజాబాదు అధ్యక్షుడు సీనియర్ జర్నలిస్టు గారికి వారికి కూడా మన తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఉద్యమ అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే చిలకరాజు లక్ష్మీపతి గారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట దళ కమాండరు. వారు మన ఎన్ఎస్ఎస్ లో మన శుక్రవారం నాడు కూడా వాల్ పోస్టర్ విడుదల చేయడం జరిగింది నల్గొండ జిల్లాలో. వారికి కూడా మళ్ళీ ఈ రోజుకు కార్యక్రమానికి చెప్పగానే వచ్చినందుకు వారికి కూడా విప్లవ వందనాలు తెలియజేసుకుంటాం. ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ గారు పిలవగానే ఎన్ని పనులున్నా కానీ నేను తెలంగాణ మీటింగ్కి వస్తానని చెప్పి సమయం ఇచ్చి వారు అనుకున్న సమయానికి రావడం జరిగింది. వారికి కూడా ప్రత్యేకమైన విప్లవ వందనాలు తెలియజేసుకున్నాం. గుప్తా గారు కూడా 69 ఉద్యమకారులు, దాంట్లో బాగాసుడే. ఆ గుప్తా గారు కూడా మన రాంగరేఖ ఉన్నాడు. ఆయన కూడా మనం ఏదైతే అలంకరించినందుకు వారికి కూడా మన తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటాను. అట్లాగే మల్లీశ్వరి గారికి, కోటి హరిజీ గారు, కోటిరెడ్డి గారు, మరి మట్టయ్య గారు, సోదరి సోదరు. ఇప్పుడు కార్యక్రమాన్ని నేను అధ్యక్షత వహించుకుంటూ మధ్య మధ్యలో మాట్లాడుకుంటూ